ఈ పురుగొల్పుతోటి, ఇక్కడ నింపబడిన వాక్యంతో, చేయబడిన ఆరాధనతోటి, ఆ ప్రేరేపణ పొంది నువ్వు ఆ ఇన్స్పిరేషన్ తోటి బయట పరిశుద్ధంగా ఉండటానికి ఉంటవే, అది నిజమైన ఆత్మ నింపుదల. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. సో అటువంటి పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలి. అటువంటి పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నోళ్ళు ఈ పాత స్వభావం వాళ్ళలో కొద్ది కొద్దిగా పోతా ఉంటది అన్నమాట. వాళ్ళలో కొత్త స్వభావం ఎక్కువ డామినేషన్ ఉంటుంది, పాత స్వభావము తక్కువ డామినేషన్ ఉంటుంది. సో అలాగా ఈ నవీన స్వభావము ధరించుకోవాలట. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీకున్న ఆ పాత స్వభావాన్ని విడిచిపెడతా ఉండాలి, ఈ నూతన స్వభావాన్ని ధరించుకుంటా ఉండాలి. ఒకవేళ నువ్వు యేసు క్రీస్తుని నమ్ముకొని ఇప్పుడు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయి కూడా నీ జీవితము యేసు ప్రభువు నమ్ముకోనప్పుడు ఎలా ఉన్నదో నీ పాత జీవితము, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను క్రైస్తవుడు అని చెప్పుకొని నువ్వు కొత్త క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఉన్న నీ కొత్త జీవితము, నీ పాత జీవితము 2 సేమ్ టు సేమ్ ఉన్నాయి అనుకో, అప్పుడేంటి పరిస్థితి? అప్పుడేంటంటే మరి మనము దొంగ క్రైస్తవులు అనమాట. అవును, నటించే క్రైస్తవులు మనం, యథార్థత లేని క్రైస్తవులు. 200 రూపాయల నోటు, 200 రూపాయల నోటే కదా, ఈ 200 రూపాయల నోటు ఇది దొంగ నోటు. మీరందరూ 200 రూపాయల నోటు ఎందుకు నమ్మిరు? ఈ దొంగ నోటు కూడా 200 రూపాయల నోటుతో సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి, గాంధీ బొమ్మ, సిల్వర్ లైన్, నంబరు, ఈ అంకె ఇవన్నీ ఒరిజినల్ నోటు లాగా సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి నమ్మి. అదే నీ పాత జీవితము, నీ కొత్త జీవితము సేమ్ టు సేమ్ ఉంటే నువ్వెవరన్నట్టు ఇప్పుడు దొంగ క్రైస్తవుడు అంటున్నా. అందుకే సో మన జీవితం మారాలి. మనము దొంగ నోట్లలాగా, దొంగ క్రైస్తవుల్లాగా మనం బతకొద్దు. నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మట్టికి మనం ఎప్పుడు మోసం చేయలేము. మనల్ని మనం ఎలా మోసం చేసుకోలేమో దేవుణ్ణి కూడా మనం మోసం చేయలేము. కానీ మనం నటించగలం, మనుషులు ఎదుట మనము నటించగలం. మంచి క్రైస్తవుల్లాగా, మంచి భక్తుల్లాగా, మంచి విశ్వాసులాగా, మంచి బోధకుల్లాగా మనం నటించగలం. కానీ మరి అలా నటించి మనల్ని మనం మోసం చేసుకుంటా ఉంటాం. కానీ ఒక దినాన అది మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాము, మనల్ని మనం నష్టపరుచుకుంటున్నాం అని ఎప్పుడు తెలిసిందో తెలుసా? కాలే ఉప్పుల్ని తీసుకొని ఇలా జేబులో పెట్టుకొని, పాస్టర్ గారు ఏంటిదయ్యా అది, ఏంటిది అంటే ఏం లేదు పాస్టర్ గారు, ఏం లేదు పాస్టర్ గారు, ఇది దాచుకుంటున్నాను అనుకో, ఇది ఉప్పులు ఏం చేస్తాయి నన్ను. కానీ అది పాపం కూడా అంతే. నువ్వు నటిస్తున్నావు, పాపము దాచిపెట్టి నువ్వు నటిస్తున్నావు అనుకో, ఆఖరికి అది నువ్వే నష్టపోయేది, నిన్నే కాల్ చేస్తుంటుంది, నిన్నే బాధ పెడుతుంటుంది. లోపల కాలుతుంటే నొప్పులు ఎంత ఉంటుంది, చాలా హాయిగా ఉంటుందా? ఎప్పుడు పాస్టర్ గారు ఎప్పుడైతే బయటికి తిద్దామన్నట్టు ఉంటుంది. అదే ముందే ఒప్పుకుంటే పాస్టర్ గారు ఈ నొప్పులు పాస్టర్ గారు అని అంటే కాలకుండా బయటపడేసి ఉండొచ్చు. అవును పాస్టర్ దేవా, ఇది పాపము, ఈ పాపం నుంచి నన్ను తప్పించు ప్రభా, నేను ఈ పాపం చేయడానికి నాకు ఇష్టం లేదు ప్రభా అని నువ్వు ముందే ఒప్పుకుంటే అది నిన్ను కాల్చదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన దానిని నాశనం కాకుండా, నష్టపోకుండా నిన్ను దేవుడు కాపాడుతాడు. కానీ దాచిపెడితే బట్టికి నీవు నష్టపోతావు, చాలా నష్టపోతావు. అందుకనే మన పాత స్వభావము మనం మార్చుకోవాలి. యేసు క్రీస్తుని రక్షకుడిగా ఉన్న మనము మన కొత్త జీవితము వేరుగా ఉండాలి. అలా సేమ్ టు సేమ్ దొంగ క్రైస్తవులాగా మరి యథార్థత లేని, అంటే ట్రాన్స్పరెన్సీ లేని క్రైస్తవ జీవితం మనకు ఉండకూడదు. మనం మారాలి. ఆ మార్పునే నవీన స్వభావం అంటా ఉన్నాడు. పాత స్వభావము, కొత్త స్వభావం.
ప్రాచీన స్వభావము, నవీన స్వభావం అంటాం. సో పాత స్వభావం ఏమో పాపము, ఇంకా నీ జీవితంలో ఉన్న పాపము జీవిస్తా ఉంటే నువ్వు పాత జీవితం అన్నమాట. అదే ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నామంటే అదే నవీన స్వభావం. మరి ఈ నవీన స్వభావం ఎలా వస్తుందనంటే ఇక్కడ చాలా ఇచ్చాడు. ఈ పాత స్వభావంలో, ప్రాచీన స్వభావంలో ఉన్న వాటిని చాలా ఇచ్చాడు. ఇక్కడ జారత్వం అంటే మరి పెళ్లి కాక ముందు చేసే వ్యభిచారాన్ని జారత్వం, పెళ్ళైన తర్వాత చేసేదాన్ని వ్యభిచారం. సో అపవిత్రత, కామత్వము, దురాశ, విగ్రహారాధన అనేటటువంటి ధనాపేక్ష. అంటే ధనం కొరకు పాటలాడటం అనమాట. ఏం చేసినా, ఏది మాట్లాడినా, ఏది పని చేసిన దాంట్లో మనకి డబ్బుల కోసం చేసేది అనమాట ధనాపేక్ష అంటే. మరి దాని తర్వాత ఇంకా కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, ఆ తర్వాత ఇవన్నీ కూడా మన ప్రాచీన స్వభావానికి సంబంధించినవని చెప్తా ఉన్నాడు. ఇలాగా ఈ 10 లిస్టు ఒకటి వేసుకొని ఈ 10 లిస్టులో 7 నేను చేయకుండా ఉంటే అమ్మ నేను బాగున్నట్లు, లేకపోతే ఒక 2 చేస్తూ మిగతా 8 నేను చేయట్లేదంటే నేను బాగున్నట్టు, లేకపోతే 7 చేస్తా ఉన్నాను ఒక 2 చేయకుండా ఉంటున్నానంటే నేను మరి పడిపోయినట్టుగా అనుకోవటం కాదు. అది కాదు నీవు నవీన స్వభావం ధరించుకున్నావంటే. నవీన స్వభావం ధరించుకోవటం ఏంటంటే మరి నిజంగా నీ అంతరంగమందు మార్పు. ఈ యొక్క నవీన స్వభావం ఎప్పుడు వస్తుందంటే నీ అంతరంగమందు మార్పు, నీ లోపల మార్పు రావాలి, బయటికి కాదు. బయటికి మనం నటించి మారినట్టుగా చూపించగలం, జనాలను ఒప్పించగలం, అనుమానం రాదు ఎక్కడ కూడా మళ్ళా. కాబట్టి బయట కనపడటానికి ఉంటుంది. ఎందుకంటే మారినోడు కూడా అలానే ఉంటాడు, మారిన మనం కూడా అలానే ఉంటాం. నటించేవాడు అలానే ఉంటాడు, నిజంగా ప్రభు కోసం బతుకుతున్న మనం కూడా అలానే కనపడతాం. అయితే మనకు ఒక లెక్క ఉంది, అదేంటంటే లోపల మార్పు అనమాట. లోపల మారినమనుకో బయట అది ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. లోపల మారలేదనుకో బయట అప్పుడు కవరింగ్ చేయాల్సి వస్తుంది. సో కనుక లోపల మారితేనే కదా బయటకి ఎట్లాగా కనిపించడానికి మార్పు కలిగినట్టు చేస్తున్నాం కదా. సో బయట నువ్వు ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. నువ్వు మారినట్టుగా, నువ్వు కొత్త స్వభావం ఉన్నట్లుగా నీ లోపల కొత్త స్వభావం ఉండాలి. ఆ లోపల కొత్త స్వభావము మన నిజంగా ఈ నవీన స్వభావాన్ని మార్చేదిగా చేస్తుంది. కాబట్టి మొదట లోపల మారాలి మనం. ఎక్కడ? ఇన్సైడ్. అది ఎవరికి కనపడదు, అది నీకు దేవునికి మధ్యలోనే ఉంటుంది. లోపల మారాలి. ఈ లోపల మారటాన్ని ఎలా సాధ్యమవుతుంది అని అంటే మొదట నువ్వు ఒక తీర్మానం చేయాలి. నీ తీర్మానాల వలన నువ్వు లోపల మారతావు. ఏదైనా చేయకుండా ఉంటే నువ్వు మారవు. ఏదైనా చేయకుండా నువ్వు కంట్రోల్ చేసుకుంటా ఉన్నావు అనుకో, నువ్వు ఎవరిని చూసి కంట్రోల్ చేసుకుంటున్నావో, దేనిని బట్టి నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావో అది నీ నుంచి తీసివేసినప్పుడు నువ్వు మళ్ళా అలాగే చేస్తావు అనమాట. ఎలాగంటే ఒక స్ప్రింగ్ ని గట్టిగా అదింపట్టి పెట్టుకుంటా ఉన్నావు అనుకో, అంటే నేను పాపం చేయొద్దు, నేను ఇది చూడొద్దు, అది చేయొద్దు అనుకుంటా ఇవన్నీ గట్టిగా నీవు అదింపట్టుకుంటా ఉన్నావు అనుకో, ఒక రోజున నిన్ను చూసే వాళ్ళు ఎవరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, మరి అపవాదిగాడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే ఆ కంట్రోల్ తప్పుతుంది. ఆ స్ప్రింగ్ ఎలాగ ఎగిరిపడుతుందో నువ్వు మళ్ళీ పాపంలో పడతావు అనమాట. సో అణుచుకోవటము కంట్రోల్ చేసుకోవటం కాదు, ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా ఇది పాపం, ఈ పాపంలో నేను కొనసాగించడం నాకు ఇష్టం లేదు. ప్రభువా ఈ పాపంలో నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. ప్రభువా కానీ నాకు శక్తి చాలట్లేదు, నాకు నీ సహాయం కావాలి ప్రభువా, నేను మారటానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని తీర్మానం చేయాలి. ఒక్కటే, ప్రభువా ఈ పాపం చేయటం నాకు ఇష్టం లేదు ప్రభువా, నాకు సహాయం చేయాలి తీర్మానం చేయాలి. నేను ఇటు వెళ్ళను నేను అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే తీర్మానం చేస్తావో నువ్వు ఆల్రెడీ 50% జయం పొందుతావు అనమాట. 50% నువ్వు ఎప్పుడైతే నేను ఈ పాపం చేయనని తీర్మానం చేసుకుంటావు, అటువంటి తీర్మానం. అలాగే ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో
నేను మారాలనుకుంటున్నా ప్రభా. ఈ పాపం నాకు నేను చేయదలుచుకోలేదు ప్రభా. నా బలహీనతను బట్టి నేను ఇందులో పడిపోతూనే ఉన్నాను ప్రభా. నీ బలం కావాలి, నీ సహాయం కావాలని ఎప్పుడుతో అప్పుడు పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు వెంటనే నిన్ను ఆయన ఆధీనమందు తెచ్చుకుంటాడు. ఆయన చెప్పాడు కదా, ఎప్పుడైతే ఆయన ఆధీనమందు దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన తన ఆధీనమందు తీసుకున్నాడో ఆయన బార్లోకి పోయి వాడికి పెట్టగానే గొడుగుడు అంతా ఉన్నదని చెప్పాడు. ఎంతమంది గుర్తుంది? లోపల కడుపులో గుడుగుడు అంతా ఉంటే మళ్ళీ వెనక్కి తీస్తాం. లిటరల్ గా ఇట్లా ఇట్లా చేసి చూపించాడు కదా ఆయన. సో అలాగా పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనలను ఆ పాపము నుంచి తప్పించే బలాన్ని ఆయన మనకిస్తాడు. అందుకనే మరి ఆయన రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో తీయొద్దు, రాయండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సు మారి రూపాంతరం చెందుడు అన్నాడు. ఎలా మారుతుందట నీ మనసు? ఎలా మారుతుంది? నీ లోపల నీ యొక్క తత్వము ఎలా మారుతుందంటే నీ మనసు మారినప్పుడు మారుతుందంట. మనసు అంటే ఏంటి? ఒక పాట ఉంటుంది కదా, ఎటో వెళ్ళిపోయింది మనసు. పారేసుకోవటానికి అది నీ పర్సు కాదు, నీ బ్యాగు కాదు. మనస్సు అంటే ఆలోచనలు. మనస్సు అంటే ఆలోచనలు. ఎప్పుడైతే నీ ఆలోచనలు మార్చుకుంటావో, అంటే ఒక వ్యక్తి గురించి నువ్వు లోపల కూడా మంచిగానే ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో, ఒకటి తప్పని ఎప్పుడైతే నీ మనసులో నీకు ఇది పాపము, నేను వెళ్ళొద్దు అనే ఆలోచన మార్చుకుంటావో, అప్పుడు అలా ఎప్పుడైతే నీ మనసు మారుతుందో అప్పుడు నువ్వు రూపాంతరం చెందుతూ ఉంటావు. అప్పుడు నువ్వు నూతన పరచబడతా ఉంటావు. అప్పుడు రూపాంతరము చెంది నవీన స్వభావమును ధరించుకుంటాం మనం. అప్పుడు నిజమైన మార్పు మనలో కలిగి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మరి కొద్దిమంది యవనస్తులు అడుగుతూ ఉంటాడు, సార్ ఎప్పుడు నాకు ఇలాంటి పాపపు ఆలోచనలు వస్తున్నాయి, నేనేం చేయాలి? మరి ఆలోచనలు వస్తాయి, కానీ ఆ ఆలోచనలు నీ మెదడులో గూడు కట్టుకోనియకూడదట. ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే, ఆకాశంలో చాలా పక్షులు ఎగురుతుంది, కానీ వాటిని ఎగరకుండా నువ్వు చేయగలవా? చేయలేవు. కానీ అవి నీ నెత్తి మీద గూడు కట్టుకోకుండా మట్టికి నీవు చేయగలవు. ఒకవేళ పాపపు తలంపులు ఆలోచనలు వస్తే వాటి విషయమై నువ్వు ఆలోచిస్తూ, అవునా ఈ పాపం ఇలాగనా అంటూ ఆ పాపం విషయమై నువ్వు ఆలోచిస్తూ, ఆ పాపము గురించి నువ్వు ఆలోచిస్తా ఉంటే ఆ పాపం నిదానంగా నీ మైండ్ లో ఒక గూడు కట్టుకుంటున్నాను అన్నమాట. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14 వచనంలో ఏముంటదంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14 వచనంలో ఏముంటదంటే, నీ స్వకీయ దురాలోచనలే, అంటే నీ సొంత చెడు తలంపులే నిన్ను పాపమునకు ఈడ్చుకొని పోయేది. మన చెడు తలంపులేనట, మన చెడు తలంపులేనట, మన పాపపు ఆలోచనలేనట మనల్ని మరులు గొలిపేది, మనలను మరులు గొలిపేది. ఆ పాపం చేయడానికి మనల్ని ఈడ్చుకొని పోయేది మన స్వకీయ దురాలోచనలే అని ఉంటున్నారు. అవి మరి మరులు గొల్పబడి ఈడ్చబడి మరి మనము పాపం చేసి ఆ పాపం అనే మరి గర్భాన్ని ధరిస్తాం. ఆ పాపం అనే గర్భాన్ని ధరించినప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ తోటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటుంది చూసారా మీరు? ఎప్పుడైనా చూసిన వాళ్ళు? ఎప్పుడైనా 3 సంవత్సరాల పాటు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని దానికి ఒక టైం ఉంటుంది, 9 నెలలు, 1 వారం ఇటో 1 వారం అటో ఖచ్చితంగా కాన్పు అవుతుంది. మరి నీ పాపం ఎవరు చూడట్లేదు, నీ పాపమును నీవెవరు నిన్ను అడిగేవారు లేరు, నీ పాపం నిన్నేమి చేయట్లేదు అనుకోకు. పాపము పరిపక్వమై మరణమును కనుననున్నది. అంటే దానికి నిండు శూలాలు వచ్చి ఖచ్చితంగా ఒక తల్లి 9 నెలల తర్వాత బిడ్డను ఎలాగంటుందో ఈ పాపం అనే గర్భము ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇంకొక చోట ఏముంటుందో తెలుసా?
నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. అనుకోకండి ఏమి ఎవరు చూడరు, ఏమి జరగదు, మనకు ఎదురుగా మాట్లాడేవాడు ఎవడు లేడు అనుకోవద్దు. నాతానుని పంపిస్తాడు దేవుడు. దావీదుకి అదే జరిగింది. నేను రాజును, నేను ఎటువంటి పాపం చేసినా, ఈ బెత్షెబాతో నేను చేసిన పాపాన్ని నన్ను అడిగేదేవాడు. అవసరమైతే ఆమె భర్తని నేను యుద్ధంలో ఫ్రంట్ లో పెట్టి చంపించేసి ఇంకా ఎవ్వడు అడిగేవాడు లేకుండా చేసేసుకుంటాడు. అటు భర్త అడగడానికి లేడు, ఇటు రాజ్యాధికారం అందు మరి తనకున్న ఆధిపత్యంలో ఒక్కడు కూడా అడిగేటోడు లేడు అనుకున్నాడు. నన్ను ఎవడు అడగలేడు, నా పాపం ఎవడికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు నాతాన్ని పంపించి ఆయన ఈ పాపము నువ్వు చేస్తా ఉన్నావు కనుక అని చెప్పినప్పుడు వెంటనే మరి ఆయన రాజైనప్పటికీ మరి గర్వం లేకుండా తగ్గించుకొని పశ్చాత్తాపడి మరి ప్రభువుని వేడుకున్నాడు. సో రాజులకే తప్పలేదు పాపం బయటపడటం. సో మనం దాచిపెడితే ఎంతకాలం దాచిపెట్టగలం? సో కాబట్టి ఒప్పుకోవటం మంచిది. ఒప్పుకున్నవాడు కనికరపడును అన్నమాట. సో మనం మారాలి. ఆ పాప స్వభావము, ఆ ఆలోచనలు మార్చుకోవాలి. ఈ యొక్క పాత స్వభావం నుంచి ఈ కొత్త స్వభావంలోకి రావాలంటే పౌలు గారు మనకిస్తున్న సలహా ఏంటంటే, నీ ఆలోచనలు నీ తలంపులు మార్చుకో. అప్పుడు నువ్వు లోపల మార్పు చెందుతావు. అప్పుడు బయటకు కూడా నీ మార్పు కలిగిన జీవితం అందరికీ కనిపిస్తుంది. సో అది నవీన స్వభావం. సో పాత స్వభావము, కొత్త స్వభావము. ఈ కొత్త స్వభావము మన తలంపులు మార్చుకొని దేవుని సహాయం అడిగినప్పుడు మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుందంటే, ఈ యొక్క పరిశుద్ధ ఆత్ముడట ఈ నూతన స్వభావాన్ని మనలో కలగజేస్తా ఉంటాడని రాస్తుంటాడు. అక్కడ ఎవరు కలగజేస్తారట? ఇది నువ్వు ఎప్పుడైతే ఈ తలంపులు మార్చుకుంటావో, ఈ చెడు ఆలోచనలు, చెడు తలంపులు నువ్వు మార్చుకుంటా ఉంటావో, అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలను నూతన పరుస్తా ఉంటాడట. అలా ఆయన నూతన పరుస్తా ఉంటాడు కనుక మనం నవీన స్వభావాన్ని ధరించుకుంటా ఉంటాం. ఇది రెండవది. సో మొదటిదేమో పైన వాటి మీద మన మనసు ఉంచాలి. అంటే దేవుని వాక్యానికి లోబడే బ్రతుకు మనకు కావాలి. ఈ భూ సంబంధమైన బ్రతుకు కాదు క్రైస్తవులుగా. రెండవది, మనకున్న పాత పాప స్వభావము విడిచిపెట్టాలి. కొత్త పరిశుద్ధ నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. రెండవది. ఆఖరిగా మూడవది ఏంటంటే, మనం చదివిన 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీడి. ఆఖరి మాట మనము బాగా మీరు అండర్లైన్ చేసుకోండి. ఏది? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనీయాలంటే, ఈ క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే ఈ వాక్యాన్ని పాడుకోవాలట, గానం చేయాలట. ఈ పాఠాన్ని పాటల రూపంలో, కీర్తనల రూపంలో మనము పాడాలట, దేవుణ్ణి స్తుతించాలట. అందుకనే చాలా పాటలు మన క్రైస్తవ సాహిత్యంలో ఎక్కువ బాగా ప్రాచుర్యం చెందిన పాటలు ఏముంటాయంటే, మరి దేవుని వాక్యం ఎక్కువగా ఉన్న పాటలు బాగా ప్రాచుర్యంలో వస్తాయి. ఎందుకంటే అది దేవుని వాక్యం కనుక ఆ దేవుని వాక్యాన్ని మనలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకనే కొన్ని సినిమా పాటల్లాగా అదే టూల్లో మాటలు రాసి మనోళ్ళు చాలా సీడీలు విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఆ పాటలు ఎవరికి తెలియదు. నిజానికి సినిమా రంగంలో ఆ పాటలు చాలా ఫేమస్ అయి ఉంటుంది. అదే ట్యూన్ తీసుకొని క్రైస్తవ మాటలు రాసి పాడిన పాటలు ఎవరికి తెలియదు.
కానీ దేవుడు వారి జీవితంలో వాక్యానికి లోబడుతూ ఆ లోబడిన వాక్యం ఇతరులకు కూడా తెలియజేసేలా ఓ పాట రూపంలో పాడిన పాటలు మట్టికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలని అవి ఎప్పటికీ ఎంత అద్భుతమైన పాటలుగా ఉంటాయంటే, మరి ఆ తర్వాత వచ్చినటువంటి మరి ఓసన్న గారి పాటలే కానీ ఇంకా మంచి దైవజనులు మరి రాసినటువంటి పాటలు, వాక్యాన్ని ఎక్కువగా పెట్టి పాటలు ఉంటాయి. ఇక్కడ కూడా ఆయన అదే చెప్తా ఉన్నాడు. ఇది ఎవరో వాళ్ళ సీక్రెట్ కాదు, ఇలా పౌలు గారు చెప్పారు కాబట్టి వాళ్ళు అలాగా రాశారు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుకుంటూ సరి చేసుకుంటూ, బుద్ధి చెప్పడం అంటే ఒకరినొకరు మనల్ని మనం సరి చేసుకోవటం, మరి సరి చేసుకుంటూ కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేయించు పాడుచు మరి సమస్త విధములైన జ్ఞానముతో, అంటే క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి అంటా ఉన్నాడు. సో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండటానికి ఒక కీ, ఒక దాన్ని ఏమంటారు క్లూ ఏంటంటే వాక్యాన్ని పాటలుగా చేసి పాడమంటా ఉన్నాడు. ఆ వాక్యము తోటి నిన్ను నీవు సరి చేసుకోమంటా ఉన్నాడు. మరి ఆ వాక్యం అనే కీర్తనలతోటి ఆరాధన చేయమంటా ఉన్నాడు. వాక్యానుసారమైన పాటలతో ఆరాధించమంటా ఉన్నాడు. అంతేకాదు, ఎందుకు ఇలాగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం కోసము, పదే పదే నెమరు వేయటం కోసము, ఇలా పాటల రూపంలో, పద్యముల రూపంలో, మరి ఇలా కీర్తనల రూపంలో మరి సరి చేసుకోవటానికి, ఇలా వాక్యాన్ని వాడటానికి, వాక్యము సమృద్ధిగా నీ యొక్క హృదయంలో ఉండాలని అంటున్నారు కదా. ఇంకా వేరే భక్తులు ఏం చెప్తున్నారు చూద్దాం. దావీదు అంటాడు 119వ కీర్తన మరి 11వ వచనంలో, 119వ కీర్తన 11వ వచనంలో, మరి దావీదు 9లోనో 11లోనో ఉంటుంది. నీ వాక్యము నా హృదయములో నేను దాచుకున్నందున నేను పాపము చేయకుండా ఉంటిని. సో ఈ వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే మనకు జరిగేది ఏంటంటే, ఈ వాక్యము మనలను పాపం చేయకుండా సహాయం చేస్తుంది. అందుకే ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఉంది. అదేంటంటే బైబుల్ దగ్గరగా ఉన్నవాడు పాపానికి దూరంగా ఉంటున్నట. ఎందుకంటే ఈ వాక్యము నిన్ను పాపంలో పడకుండా చేస్తుంది. అంతేకాదు, ఈ వాక్యము మరి ఇదే 119వ కీర్తన 105వ వచనంలో, 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదాలకు దీపమును వెలుగునై ఉన్నది అంటాడు అన్నమాట. నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉంటుందో నువ్వు వెళ్ళే మార్గం నీకు స్పష్టంగా కనపడుతుంది. నీకు దేవుని వాక్యము నీ హృదయంలో ఎంతగా ఉంటే, నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతావో దేవుని మార్గము నీకు అంత తేటగా కనపడతా ఉంటది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవో, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుతావో, నువ్వు చీకట్లో ఉండి అపవాది గాడి సాతాను మార్గాలు, ఈ భూ సంబంధమైన మార్గాల్లో నడుస్తూ ఉంటావు. ఇప్పుడు వెలుగుంటది, వెలుగులో నాకు ముళ్ళ కంప కనపడుతుంటే ఇది ముళ్ళ కంప నేను అడిగేస్తానా? వెయ్యను. ఎందుకంటే ఆ వెలుతురులో నాకు ముళ్ళ కంప కనపడుతుంది కాబట్టి. అలాగనే దేవుని వాక్యము వెలుగుగా మనకు కనపడుతున్నప్పుడు మన త్రోవకు వెలుగు ఉంటుంది కాబట్టి మనం సరైన తీర్మానాలు చేయగలం, సరైన మార్గాలను ఎంచుకోగలం. కనుక మరి అంతేకాదట 119వ కీర్తనలోనే 135వ వచనంలో, 119, 135లో నీ వాక్యము వెల్లడి అగుట వలన, అది లేదు అక్కడ కాదు, నువ్వు 130. థ్యాంక్ యూ అమ్మా. నీ వాక్యము వెల్లడి అగుట వలన వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలుగును. మా ఊడికి అసలు అక్షరం ముక్క రావట్లేదు సార్, మా ఊడికి చదువు రావట్లేదు సార్, మా ఊడికి డిసిప్లిన్ రావట్లేదు సార్ అని ప్రిన్సిపాల్కి చెప్పటము, లేకపోతే నీ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవటము. ఎందుకు రావట్లేదంటే నువ్వు ఆయనకి ఏమి నేర్పట్లేదు. అది మా ఊడికి తెలివి లేదు సార్, మార్కులు రావట్లేదు సార్ అని అంటే నువ్వు వాడికి ఆ వాక్యంలో తెలివి ఉన్నదట.
వాక్యము వెల్లడైనప్పుడు, అంటే ఇలా వాక్యాన్ని ఎప్పుడైతే విడమర్చి మీకు వివరిస్తా ఉంటారో అప్పుడు మీకే కాదు నాకు కూడా ఒక వెలుగు కలుగుతుంటది అన్నమాట. అలాంటి వెలుగు వల్లనే నేను మారాను. నేను ఎంబీబీఎస్, నేను డాక్టర్ ఎందుకు కావాలనుకున్నా తెలుసా? నేను ముసలోడయ్యేంత వరకు కూడా సంపాదించాలి అని నేను డాక్టర్ అయ్యాను. ఎందుకంటే మా అమ్మ మా నాన్న చాలా పేదరికంలో కూలి, కాబట్టి నాకేముంటుంది అల్టిమేట్ గా మా అమ్మ మా నాన్నలాగా కూలి కాదు, నేను సంపాదించాలని ఉంటుంది. నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తే దాన్ని వదిలేసి మళ్ళా ఎంబీబీఎస్ కోసం చదివాను నేను 1 year మళ్ళీ. ఎందుకంటే ఎంబీబీఎస్ అయితే ఇంకా ముసలోడు అవుతున్న కొద్దికి సీనియర్ డాక్టర్ వస్తారు, ఇంకా రిటైర్మెంట్ కాదు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. నువ్వు ముసలోడు చేస్తావో చేయవో అని నన్ను ఎవడు, నాకు ఉద్యోగం ఏం అవసరం లేదు, నేనే ఒక షట్టర్ ఓపెన్ చేసుకొని కూర్చోవచ్చు. పెద్ద మళ్ళా చాలా కోట్లు లక్షలు ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. 150 రూపాయలు స్టెథోస్కోప్ చాలు మెడలో వేసుకొని కూర్చుంటే. సో 2 రూపాయల పెన్నులు కూడా ఉంటాయి సరే. సో అలాగా, అంటే చాలా నా జీవితకాలం అంతా నాకు డబ్బులకి కొద ఉండకూడదు అని నమ్ముతారా మీరు? అసలు మా ఇంట్లో ఎన్నడూ కూడా ఇట్లా ఇప్పుడు మన సినిమాలలాగా డబ్బాలలో డబ్బులు దాచడం కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా పెట్లో లాకేసి డబ్బులు పెట్టడం కానీ, అలాంటిది నా చిన్నతనంలో ఎన్నడూ నేను చూడలేదు. మా ఇంట్లో 1 రూపాయి అక్కడ ఉండేది కాదు. ఎప్పుడు పని చేస్తే అప్పుడే డబ్బులు, అంతే. ఆ వచ్చిన వాటిని వండటము, రేపటికి ఎల్లుండికి 2 రోజులకి అట్లా డబ్బు పదార్థాలు ఉండేది కానీ ఇలా డబ్బులు ఎన్నడూ మా ఇంట్లో నేను చూడలేదు. నాకు మాత్రమే నాకు ఎప్పుడన్నా డబ్బులు అవసరం ఉండి నేను ఇంటికి వచ్చి మళ్ళా మా స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు డబ్బులు లేకపోతే అప్పే తీసుకొచ్చేవాళ్ళు, మళ్ళీ వచ్చినప్పుడు అప్పిచ్చేవాళ్ళు. అంతేగాని ఇలా పెట్లో దాచి పెడతాం, లేకపోతే డబ్బాలు పోపు డబ్బాలలో దాచి పెట్టడం అలాంటివి నేను ఎన్నడూ చూడలేదు మా ఇంట్లో అలా సేవింగ్. అందుకే అనుకున్నాను అనమాట చాలా డబ్బులు సంపాదించాలని. అందులో నేను సక్సెస్ అయ్యాను. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒకటి, హిమాయత్ నగర్ లో ఒకటి, బాలాపూర్ లో ఒకటి, ఇలా 3 హాస్పిటల్స్ పెట్టాను. బాగానే సంపాదిస్తా ఉన్నాను, నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉన్నాను. కానీ అప్పుడు దేవుడు నాకు ఒక హృదయంలో భారం ఇస్తా ఉన్నాడు. నేను ఏ స్థితిలో నుంచి ఎంత గొప్ప స్థితిలోకి, మరి నేనే మేనేజింగ్ డైరెక్టర్ అంత పెద్ద హాస్పిటల్స్ కూడా, ఆ 3 హాస్పిటల్స్ కూడా నేనే మేనేజింగ్ డైరెక్టర్. మరి నేను ఇంత స్థితిలోకి తీసుకొచ్చింది నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉన్నది, ఆ పని నీవు జరిగించాలి అని దేవుడు నాలో ఆ భారం పెడుతున్నప్పుడు చిన్నగా అన్ని వదిలేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మరి ఫుల్ టైం మినిస్ట్రీలో మరి పాస్టర్లకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాను. ఆంధ్ర తెలంగాణలో దగ్గర 800 మంది పాస్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చాను. 350 మంది సర్టిఫికెట్లు, బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికెట్స్ పొందారు. సో ఇలాగా మరి నా ప్రాధాన్యత మారిపోయింది. నేను ఒక యూటర్న్ తిరిగాను. డబ్బులు సంపాదించే దాంట్లో ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న నేను ఇది కాదు, ఇక్కడ కాదు, భూమి మీద కాదు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు కాదు, ఈ లోకము ఈ లోకానుసారమైన రీతిలో కాదు, దేవుని అనుసారమైన రీతిలో నేను బతకాలి అని ఒక తీర్మానం చేసుకొని అప్పటి నుంచి మరి నా జీవితం, నా మార్పు నాకు కూడా వెలుగు కలిగిందని చెప్తున్నా. ఇలా దేవుని వాక్యం వల్లనే నాకు కూడా వెలుగు కలిగింది. లేకపోతే ఈ రోజు ఇక్కడ నేను ఉండేవాడిని కాదు, నేను ఎక్కడో ఉండేవాడిని. మరి దేవుడు నాకు కూడా అటువంటి వెలుగు కలిగించాడు. అందుకనే దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉంటే మనం సరైన తీర్మానాలు చేస్తాము, రైట్ డెసిషన్స్ చేస్తాం. సో రైట్ మార్గంలో మనం ప్రయాణిస్తాము. ఆ రైట్ మార్గంలో మనకు నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. భూమి మీద ఒకవేళ నువ్వు పోల్చుకున్న వారిలాగా నీకు ఉండకపోవచ్చేమో కానీ పరలోకంలో నీకు ఒక గొప్ప ఘనత ఉంటుంది. మరి కనుక వాక్యము వెల్లడైనప్పుడు వెలుగు కలిగితే మన జీవితాలు మారుతుంది. అందులో నుంచి మనకు తెలివి వస్తుంది, అసలు నిజమైనది ఏంటిది అనేది.
సో మన పిల్లలకు కూడా మరి ఈ వాక్యాన్ని మనం నేర్పించినప్పుడు మన పిల్లలకు కూడా ఆ తెలివి వస్తుంది. తెలివి లేని వారికి తెలివి కలుగుతుంది. ఆయన వెలుగై ఉన్నది, మరి పాపం చేయకుండా ఉంటుంది. ఇక 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, యవనస్తులు దేని చేత వారి నడతను సరిచేసుకుందురు? వాక్యము చేతనే యవనస్తులు వారి నడత సరిచేసుకుంటారు. యవనస్తులు మారాలంటే నువ్వు కొడితే కుదరదు. యవనస్తులకి ఇప్పుడు ఎమోషన్ ఎక్కువైతుంది. ఆ టైంలో ఒక్కోసారి నేను అడ్డుకుంటారు, ఎందుకంటే వాడు నీకన్నా ఎక్కువ పెరుగుతుంది కనుక. సో కనుక కానీ వాడికి మొదటి నుంచి వాక్యం నేర్పించుంటే అది ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అని ఆ వాక్యమే వారి నడతను, వారి యొక్క బిహేవియర్ ని మార్చుకునేలా చేస్తుంది. కనుక అటు యవనస్తులైనా, అటు వృద్ధులైనా, అటు మరి ఏ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు వెలుగుగాను, నీకు వెలుగునిచ్చేది గాను, నీ త్రోవకు వెలుగుగాను, మరి నిన్ను నడిపించేది గాను, తెలివినిచ్చేది గాను. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము నీలో సమృద్ధిగా ఉంటుందో దేవుని ఆత్మ చేత నింపబడటం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆత్మ చేత నింపబడతాం అన్నమాట. సో దీన్నే మరి మనకి ఎఫెసీ పత్రిక మరి 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఎఫెసీ పత్రికలో అక్కడ ఉంటుందంటే ఆత్మపూర్ణులై ఉండుట. ఆత్మపూర్ణులై ఎలా ఉంటారట? అక్కడ కూడా అదే ఉంటుంది. సంగీతములతోనూ పద్యములతోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ ఉంటే మనం ఆత్మపూర్ణులుగా అవుతామట. అంటే ఆత్మ చేత నింపబడతా ఉంటాం. మొదట్లోనే చెప్పాను కదా, ఎలాగ ఆత్మ చేత నింపబడ్డప్పుడు మనం ఆత్మ చేత నడిపింపబడతాం. ఆత్మ చేత నడిపింపబడ్డప్పుడు మన జీవితాలకి ఒక గొప్ప ఘనత ఉంటుంది. మనం ఆయన ఘనపరచడమే కాదు, దేవుడు కూడా మనల్ని ఆయన ఘనపరుస్తాడు. కనుక మరి మూడోది ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో సమృద్ధిగా ఉండాలి. ఇంకా మనకి 8 నిమిషాల టైం ఉంది. మరి ఎలా వస్తుంది సమృద్ధిగా? ఎలా వస్తుందంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. రోజుకు ఒక 5 వాక్యాలు చదవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 1.5 నిమిషం పడుతుంది, లేదా 3 నిమిషాలు పడుతుంది. 5 వాక్యాలకి 3 నిమిషాలు. సో ఒక 5 మాటలు, 5 వాక్యాలు అన్న కనీసం, లేకపోతే ఒక పారాగ్రాఫ్ రోజు, లేదా ఒక అధ్యాయము రోజు. అధ్యాయం అంతా చదవలేకపోతే కనీసం ఒక పేరా. ఓ పేరాలు కొన్నిసార్లు పెద్దగా ఉంటున్నాయి సార్ అంటే ఒక 5 లైన్లు. సో ఏం లేదు, పెళ్లి తీసుకోవటం, 5 వాక్యాలు చదివినాక ఇంతవరకు చదివానని టిక్ పెట్టేసి మళ్ళీ రేపు ఓపెన్ చేసినప్పుడు ఆ టిక్ దగ్గర నుంచి 5 వాక్యాలు మళ్ళీ టిక్ పెట్టి. అది ఎవరికంటే స్టార్టింగ్ వాళ్ళకి. మరి మన సీనియారిటీ ఎక్కువ కదా, మనం 5 సంవత్సరాలు సీనియర్లు ఉన్నాం, 10 సంవత్సరాలు సీనియర్లు ఉన్నాం, మరి 20 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నాం ఇండస్ట్రీ. సో మనం మరి ప్రారంభంలో నడిచిన వల్ల కాదు, మనకి కొంచెం ఎక్కువ వాక్యాలు చదివేవారుగా ఉండాలి. చాలా మంది మార్తలాగుంటారు, విస్తారమైన పని పెట్టుకుంటారు. ఈ మీటింగ్, ఆ మీటింగ్, అక్కడ ఇక్కడ, ఇది అది, ఇదంతా మార్తలాగా పని అన్నమాట, విస్తారమైన పని. సర్వీస్ ఎప్పుడు ప్రభావితంగా ఉంటుందంటే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు సర్వీస్ ఉంటుంది. కానీ సర్వీస్నే మరి ముందలు పెట్టుకొని చేస్తే అప్పుడు యేసుప్రభు అంటాడు, నాయన నీకు ఒక్కటి కావాలి, అదేంటంటే కూర్చొని వినాలి. కూర్చొని నా మాటలు వినాలి, అది మరియ చేస్తుంది, ఆమె నుంచి నేను తీసివేయను. సో ఆత్మీయంగా బలపడటము చాలా ప్రధానంగా ఉండాలి, ప్రయారిటీ ఉండాలి. ఆత్మీయంగా బలపడేది ప్రయారిటీగా ఉండాలి పనుల కన్నా కూడా. చాలా మంది ఇవాళ ఒక వీడియో చూస్తా ఉన్నారు, చాలా మంది మరి పాస్టర్లట 83% ఉత్త పొట్టు లాంటి ప్రసంగాలు చేస్తున్నారంట. పొట్టు లాంటి ప్రసంగాలు, వారికి రావాల్సిన దశమ భాగాల గురించి, వారికి రావాల్సిన
మరి వారి అక్కర్లు తీర్చబడటం గురించి, వారిని సంతోషపెట్టే రీతిగా, వాళ్ళని ఆకట్టుకొని మందిని పెంచుకునే రీతిగా 83% ఇటువంటి ప్రసంగాలే ఉంటుందంట. పొట్టు ప్రసంగాలు అంటున్నారు. నిజంగా వ్యక్తులను మార్చేది, దేవుడి కొరకు బ్రతికేలా చేసే ప్రసంగాలు మట్టికి మరి 12%. 50,000 ప్రసంగాలను అనలైజ్ చేశారట చాట్ జీపీటీ లాగా. అందులో 50,000 ప్రసంగాలను అనలైజ్ చేస్తే 83 ప్రసంగాలు ఇలా పొట్టులాంటి ప్రసంగాలు ఉన్నాయి. అటువంటి ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వారికి దేవుని వాక్యము సమృద్ధిగా లేకపోవటమే. దేవుని వాక్యము వారి హృదయంలో సమృద్ధిగా లేకపోవటమే. వారి ప్రాధాన్యతలు మరి మారలేదు. ఇంకా పైన వాటి మీదే మాత్రమే నా బ్రతుకు అనేది మారలేదు వాళ్ళకి ఇంకా. అందుకనే వారు అటువంటి ప్రసంగాలు. కాబట్టి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాలలో మరి నివసింపజేయడానికి మొదటి మెట్టు ఏంటంటే బైబుల్ చదవటం. సొంత బైబుల్ ఉండాలి. ఎవరో ఒకరిది చదివితే కాదు, సొంత బైబుల్ ఉండాలి. ఆ సొంత బైబుల్లో ఎప్పుడు కూడా రాసుకుంటా ఉండాలి, మార్క్ చేసుకుంటా ఉండాలి. ఇందులో ఇలా మార్క్ చేసుకుంటేనే నీ బైబుల్ నీది లాగా ఉంటుంది. మరి ఆ విషయాలన్నీ వెంటనే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సో దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం వినేవారుగా ఉండాలి, విని విడిచిపెట్టేవారుగా ఉండొద్దు. మళ్ళా వినేవారుగా ఉండాలి, చదివేవారుగా ఉండాలి. మరి దాన్ని ఆ వాక్యముతోటి మనల్ని మనము సరిచేసుకునేవారుగా ఉండాలి, మరి ఆచరించే వారికి కూడా ఉండాలి. మరి ఆ విధంగా ఈ 3 విషయాలను మరి జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ జనవరి 19 డేట్ వేసుకున్నారు కదా. 3 విషయాలు మరి మనము ఈ లోకానుసారముగా లోకరీతిగా బతకొద్దు, దేవునికి ఇష్టమైన రీతిలో మనం బ్రతకాలి, పైన వాటి మీదనే మనసు పెట్టాలి. రెండవది పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి, కొత్త స్వభావాన్ని మరి పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి, కొత్త స్వభావాన్ని అలవర్చుకోవాలి. మూడవది దేవుని వాక్యాన్ని చదివేవాడిగా ఉండాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకునేవాడు అయితే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఒక ఆయన అన్నాడు, మరి నేను మ్యూజిక్ నా కీబోర్డు నేను ప్రాక్టీస్ చేయకపోతే, ఒకరోజు నేను ప్రాక్టీస్ మిస్ అయ్యాను అనుకోండి, నేను వాయిస్తున్నప్పుడు నాకు తెలిసిపోయింది, అరే ఈ రోజు కొద్దిగా పొద్దున ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేది అనిపించేది నాకు తెలిసిందా. ఒక 3 రోజులు నేను చేయలేదు అనుకో ప్రాక్టీస్, 3 రోజులు నేను ప్రాక్టీస్ చేయకపోతే, ఇంతకుముందు 1 రోజు మిస్ అయినప్పుడు నాకే తెలిసేది కదా, నా మ్యూజిక్ ఇంటున్న వాళ్ళందరికీ అరే ఇది కాట్లేదు ఇట్లా కొడుతుందని అందరికి తెలిసిందా. 3 రోజులు ప్రాక్టీస్ మిస్ అయితే, ఇంకా ఆ తర్వాత రోజులు ప్రాక్టీస్ మిస్ అయితే, నెల రోజులు ప్రాక్టీస్ మిస్ అయితే, అలాగా మనం 1 రోజు వాక్యం మిస్ అయితే ఫస్ట్ అపవాది గారికి ఫస్ట్ తెలిసింది, ఈ రోజు వాక్యం చదవలేదు, ఆ దాని ప్లేస్ లో నేను నా మాటలు పెడదామనుకున్నాను అన్నమాట. అప్పుడు నీకు తెలిసిపోయింది, అరే నేను నాలో ఏదో తేడా పడుతుందని. నువ్వు అలానే వాక్యం చదవకుంటుంటే అందరికీ తెలిసిపోయింది తమరి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో. ఎందుకంటే నీ నోటి మాట, నీ చూపులు, నీ యొక్క కోపం, నీ యొక్క ప్రవర్తన అందరికి తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ బ్రదరేనా ఈ బ్రదరు అని అందరికి తెలుసుకుంటున్నారు. కాబట్టి వాక్యం చదవాలి, వాక్యము మనలను మార్చింది వాక్యమే. అందరినీ ఈ భూమి మీద అందరినీ మార్చింది వాక్యమే. అది పాట ద్వారానైనా అది వాక్యమే, లేకపోతే ప్రసంగం ద్వారానైనా అందులో ఉన్న వాక్యమే మనల్ని మార్చింది. కనుక ఆ వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు మనము చదవాలి. అలాగా వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసించగలం. 3 విషయాలు మరి మనకి దేవుడు సహాయం చేయలాగిన చిన్న ప్రార్థన చేస్తాను. తలవచ్చు.
కృపా కనికరం గల మా ప్రభువా, జీవాధిపతి నా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. అవును ప్రభువా, మేము నిజముగా క్రీస్తుతో లేపబడిన వారమైతే, మేము నిజముగా క్రైస్తవులమైతే, నా దేవా మా ప్రయారిటీస్ మార్చుకోవాలి ప్రభువా, మా ప్రాధాన్యతలు మారాలి ప్రభువా. అవును తండ్రి నాయన, మా జీవితాల్లో నీ చిత్తం ఏమై ఉన్నదో, నాయన నీ పనేమై ఉన్నదో దానిని జరిగించడానికి నా ప్రభువా, నాయన ఈ లోకపు వారిలాగా కాకుండా తండ్రి, నిన్ను వెంబడించే వారముగా, నిన్ను ప్రేమించే వారముగా నాయన, మరి నీ బిడ్డలముగా నా తండ్రి అయా బతుకుటకు నాయన మా ప్రాధాన్యతలు మార్చుకోవడానికి సహాయం చేయండి. అయా మాలో ఉన్న ఈ పాత పాప స్వభావము నుంచి అయా పరిశుద్ధ నవీన స్వభావమును నాయన మేము ధరించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా, నీ వాక్యము మా హృదయంలో సమృద్ధిగా నివసింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా అతి కృప ఇదిగో నాతో ఏకీభవిస్తున్నా ఇక్కడున్న నీ బిడ్డలందరికీ దయచేయమని అయా నీ ఆత్మ చేత అభిషేకించి అయా ఈ 3 నాయన మరి నియమాలను దేవా నాయన మరి పద్ధతులను మా జీవితంలో ఆచరించడానికి కృప చూపమని, నీ ఆత్మ చేత అభిషేకించి ఆశీర్వదించమని అయా ఇక్కడ కూడిన ఈ సంఘమంతటిని నాయన ఇంకా గొప్పగా వర్ధిల్ల చేయమని, వాక్యమందు దినదినము వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మరి సేవకుడు నాయన మరి సామీల్ గారికి నా ప్రభా, మరి సురేష్ కి, వారి కుటుంబాలకు నా ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి నాయన మరి ప్రతి కుటుంబానికి, యవనస్తులకు, బిడ్డలకు నా ప్రభా అయా ఈ వ్యక్తిగత అలవాట్లు దాని ఈ 3 నా ప్రభా మేము అలవర్చుకొని తండ్రి మరి అభివృద్ధి చెందడానికి, నిన్ను మహిమపరచడానికి అయా ఈ సంఘము ద్వారా నీవే మహిమ ఘనత పొందమని నీ దయగలస్తములకే ప్రభు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ నా ప్రభువును అతి పరిశుద్ధుడును నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.